మనం ఒక పెద్ద పని చేస్తున్నప్పుడో, ప్యాషన్‌తో ఒక పని చేస్తూ వెళ్తున్నప్పుడో, సాటర్‌డే, సండే ఖచ్చితంగా హాలిడే తీసుకోవాలా? లేదా? దీని మీద మన మైండ్ ఎప్పుడు క్వెషన్ చేస్తా ఉంటది. ఈరోజు సండే కదా! ఈరోజు బ్రేక్ తీసుకుందాం. ఈరోజు పండగ కదా! ఈరోజు ఒకరోజు హాలిడే తీసుకుందాం. ఇలా ఆలోచనలు వస్తా ఉంటాయన్నమాట. మన ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు దీని మీద ఒక డిస్కషన్ చేశారు. ప్రపంచంలో చాలామంది వీకెండ్స్ హాలిడే తీసుకుంటారు. కానీ అలాంటి సౌలభ్యం నాకు లేదు. ఎందుకంటే వరల్డ్ అనేది డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో పనిచేస్తా ఉంటదన్నమాట. కొంతమందికి మండే నాకు సండే అయ్యుండొచ్చు. కొంతమందికి ఫ్రైడే నాకు సాటర్డే అయ్యుండొచ్చు. అంటే కొన్ని దేశాల్లో వాళ్ళ టైమ్ లైన్‌లో శుక్రవారం మనకు శనివారం అవ్వచ్చు. లేదా వాళ్ళకి సోమవారం మనకి ఆదివారం అవ్వచ్చు. కాబట్టి ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనేది ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి. మినిస్టర్ ఎప్పుడు కూడా ఒక స్విచ్ ఆఫ్ మోడ్‌కి వెళ్ళిపోకూడదు. కాబట్టి మనం ఎప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా సాటర్డే, సండే హాలిడే తీసుకోవాలా? వద్దా? అనే దాని మీద చర్చ కంటే మన రొటీన్‌లోనే మన రిలాక్సేషన్ మెథడ్ కూడా ఉండాలి. మన రొటీన్‌లోనే కాస్త మనకిష్టమైన పనులు చేస్తా ఉండాలి. అది మ్యూజిక్ వినటం కావచ్చు, సినిమా చూడటం కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, స్పోర్ట్స్‌ని ఫాలో అవ్వటం కావచ్చు, లేదా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మన రొటీన్‌లో భాగం అయిపోవాలి. ఈ విషయంలో మా వైఫ్ నాకు డిఫర్ అవ్వచ్చు కానీ, నేను మాత్రం కొన్ని సార్లు టైం తీసుకొని అప్పుడప్పుడు నేను రొటీన్‌లో భాగంగా కొన్ని రిలాక్సేషన్ మెథడ్స్ ఫాలో అవుతా గానీ, రెగ్యులర్‌గా సాటర్‌డే, సండే బ్రేక్ తీసుకోవడం అనేది అందరికీ అవ్వదు అని చెప్తుంటారనమాట ఆయన.